కొంచెం అట్లా కుమారన్ ఫోటో తీస్తాం ప్రశాంత్ ఎదుగుతాం ఇంకా పిల్లలు అట్లాగే ఇట్లా మాస్టర్ ఏం పట్టుకున్నది కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి జిల్లా చిలపల్లి మండలం పెద్దాపూర్ వాస్తవ్యులు గుట్టముక్కల సురేష్ రెడ్డి గారి 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వికాసం మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేసి వారి మధ్యలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకొని వారికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు ఇలాంటివి జరుపుకుంటూ పార్టీ పనిలో కానీ సామాజిక సేవలో కానీ నిరంతరం ప్రజలతో మమేకమై భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పక్షాన తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గొట్టెముక్కల సురేష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మానసిక వికలాంగుల విద్యార్థుల ఆధ్వర్యంలో అతని బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలకు పండ్లు భోజన సౌకర్యం కూడా ఏర్పడడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుడు అతనికి ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విన్నవిస్తున్నాం.
అందరూ కూడా శ్రద్ధ. మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 2,00,000 దాటితే మనసులో ఉండాలి భగవంతుడు. మన దగ్గరికి వస్తారు. ఆయన గడుపుతున్నాడు. పాపం ఎంత ఉన్నాయని అర్థం ఉన్నాడు. ఆ ఊళ్ళో ఒక భక్తుడు అంటే అయ్యగారు మంత్రాన్ని వినుకుంటూ ఆ భగవంతుడు వినమైపోయాడు. ఇట్లా చేస్తుండగా ఆ భగవంతుడు అనుగ్రహం. అప్పుడు పార్వతీదేవి అడిగి ధ్యానం చేసుకుంటూ బయట ఉన్నాడు. అప్పుడు అన్నాయన పార్వతి ఆహా ఇదా నాయన అని చెప్పని అప్పుడు పార్వతితో శ్రద్ధతో శివాయ ఓం తత్తసనే నమః ఓం శివాయ ఓం శివాయ ఓం తగ్గ్రాయ నమః ఓం అజాయ నమః ఓం శివాయ లింగం ప్రణమాలింగం తుంగం దేవగణాంచితావేర్భక్తివనా ప్రాణలింగ పాపభంగ పార్వతీ ప్రియ మన ఓదర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి యొక్క ఆలయంలో శ్రావణమాసం సందర్భముగా ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి విశేషంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 జంటలు పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది. విశేషంగా శ్రావణ మాసము మరియు మాసవతి కావడం వలన అశేష భక్త జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఉదయము గణపతి పూజ, శివపుణ్యవాచనము, అదేవిధంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము, రుద్రహవనము మరియు 150 జంటలతో సామూహిక 1,00,000 నామార్చన, 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆలయ సిబ్బంది కానీ మరియు మీడియా మిత్రులు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఉన్నారు. వారందరూ కూడా ఆ పరమేశ్వర కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి అన్నదానం చేస్తున్నటువంటి దాత రాజమల్లి సుగుణ గారు గోదావరి దంపతులు ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి మల్లికార్జున స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈరోజు సామూహిక 1,00,000 బిల్వార్చన కార్యక్రమం శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు 180కి పైగా జంటలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు జంటలకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది. కన్నూరి రాయమల్ల గారు గోదావరి వాస్తవ్యులు ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి పాత్రులయ్యారు.